Hi, Al. Good morning. Good morning, bro. Screen sharing. Yes, bro. Share అయింది. Oh, సో నేను కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అలాగే నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత ఏంటంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనమాట. అంటే మీరు ఏదైతే కోడ్ ఇంటిగ్రేట్ చేస్తామో సో ఆ కోడ్ని ఇమీడియట్లీ కనుక మీరు టెస్ట్ చేయాలనుకుంటే కనుక డిప్లాయ్ చేసి చూస్తూ ఉంటారు. డిప్లాయ్ని అప్లికేషన్ ఏదో ఒక అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తే దాన్ని టెస్ట్ చేసుకుంటాం అనమాట. అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. సో ఇదంతా కూడా సిఐసిడి అనేది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. సో దానికి ఇంకొక నేమ్ ఏంటంటే సిఐసిడి టూల్స్ మనం యూజ్ చేసే టూల్ ఏంటంటే ఇక్కడ జెన్కిన్స్. మనం జెన్కిన్స్ టూల్ యూజ్ చేస్తాను. సిఐసిడి బెనిఫిట్స్ ఇవన్నీ మీరు ఒకసారి గోత్రం అవ్వండి జస్ట్ నార్మల్గా. ఇప్పుడు ఇది జెన్కిన్స్ అని ఒక సిఐసిడి టూల్ని మీరు ఇన్స్టాల్ చేయాలంటే కనుక ఇది ఒక పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. 8080 బై డిఫాల్ట్ 8080 పోర్ట్ నెంబర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ మనం బ్రౌజర్ యాక్సెస్ చేయాలంటే సో ఐపీ అడ్రస్ కోలన్ 8080 పోర్ట్ నెంబర్ అని ఇస్తే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ 8080 పోర్ట్ నెంబర్ ఏంటంటే బై డిఫాల్ట్ ఒక పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది అనమాట జెన్కిన్స్ అని. సో ఆ 8080 పోర్ట్ నెంబర్ మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇన్స్టాలేషన్కి ముందు మనం ఆ 8080 పోర్ట్ నెంబర్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. మీ ఇక్కడ జీసీపీలో ఫస్ట్ 8080 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసి అప్పుడు ఇన్స్టాలేషన్ చూద్దామండి మనం. సో ఇన్స్టాలేషన్ చేసి చూసాక సో ఒక టూల్ ఆ టూల్ని మనం సిఐసిడి టూల్ని త్రూ బ్రౌజర్ యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వెళ్ళి ఫైర్వాల్ అని పెట్టండి. సో ఫైర్వాల్ చేయండి. సో ఆల్రెడీ ఉన్న ఫైర్వాల్ని మీరు ఎడిట్ చేయొచ్చండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఏదో ఒక ఫైర్వాల్ తీసుకోండి. ఫైర్వాల్ తీసుకున్న తర్వాత సో మనకు కావాల్సింది ఏంటంటే 8080 పోర్ట్ నెంబర్ అనమాట. చూపిస్తాను. ఒకటి తీసుకుంటానండి. ఎడిట్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చేస్తున్నా. సరే చూడండి. 8080 ఏదో ఒక బై డిఫాల్ట్ చాలా ఉంటాయండి మనకి. ఏదో ఒక దాన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసాక ఏంటంటే సో ప్రియారిటీ. సో ఫస్ట్ ప్రియారిటీని చేస్తారు. ఇక్కడ నెంబర్ ఏంటంటే లెస్ నెంబర్ హై ప్రియారిటీ అనమాట. ఎలా తెలియాలంటే ఒకసారి ఇక్కడ చూడండి ప్రియారిటీ ఉంది. సో 1000 65 65534 అంటే డిఫరెంట్ ఇవన్నీ బై డిఫాల్ట్ వాడు ఇచ్చినాయి అనమాట. సో కొన్ని ఇందులో ఏదో ఒకటి మనం ఎనేబుల్ చేస్తాం. ఏదో ఒక దాన్ని ఓపెన్ చేసుకుని మీరు 8080 పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలన్నమాట. 8080 పోర్ట్ నెంబర్ యాడ్ చేయాలంటే సో ఇక్కడ చూడండి ఎన్ని ప్రియారిటీలు. సో వాళ్ళు బై డిఫాల్ట్ ఇచ్చిన ప్రియారిటీస్. సో ఆ ప్రియారిటీస్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఇక్కడ ఎంత నెంబర్ ఉన్నా సరే హై నెంబర్ అంటే లో ప్రియారిటీ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనుక 1001 ఉందనుకోండి. సో 1001 కంటే అంటే 1001 అండ్ 100 నుంచి స్టార్ట్ అవుతుందండి.
ప్రియారిటీ. సో ఇప్పుడు హై ప్రియారిటీ అంటే దీనికంటే చిన్న నెంబర్ ఏదైనా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 1000 దగ్గర డినై ఉంది అనుకోండి. ఈ ఈ 8080 పోర్ట్ నెంబర్ డినై అని చెప్పాను ఉంటుంది. ఎలా ఉంది కదా! ఇక్కడ డినై అని ఉంటే గనక అది అలౌ చేయదు. సో దానికి ఏం చేయాలంటే లో ప్రియారిటీ లో నెంబర్ హై ప్రియారిటీ అనమాట. హై నెంబర్ లో ప్రియారిటీ. సో ఇక్కడ చూడండి ప్రియారిటీ 10 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ రూల్ చెక్ చేస్తుంది 8080. ఫస్ట్ రూల్ ఏంటంటే 8080ని అలౌ చేయమని చెప్తాం అనమాట. నెక్స్ట్ చూడండి. సోర్స్ ఐపీ వచ్చేసి 000 అంటే సో ఎనీ ఐపీ నుంచి చేయమనండి. టార్గెట్ వచ్చి హెచ్టిపి సర్వర్స్. ఇక్కడ చూడండి ఎలా అని చెప్పేసి టీసీపీ అని ఉంటుంది. అక్కడ మీరు జస్ట్ యాడ్ చేయాలి. అక్కడ మీకు ఏ పోర్ట్ నెంబర్ కావాలో ఆ పోర్ట్ నెంబర్స్ ఇవన్నీ నువ్వు ఐ థింక్ వేరే వాళ్ళ క్లాస్ చెప్పినప్పుడు నేను చేసినట్టు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ సేవ్ చేయండి మీకు 102 అది లో నెంబర్ హై ప్రియారిటీ అనమాట. హై నెంబర్ లో ప్రియారిటీ. సో ఐపీ రేంజెస్ కరెక్ట్గా ఉంది. ఎలా ఇన్స్టెన్స్ ఇన్ ద నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఇన్స్టెన్స్కి ఇది ఇస్తాం అనమాట. చేయమని సెకండ్ సోర్స్ ఇక్కడ చూడండి టీసీపీ పోర్ట్ నెంబర్ యాడ్. సో టీసీపీ పోర్ట్ నెంబర్ అండ్ టీసీపీ అని పెట్టుకుని ఇక్కడ పోర్ట్ నెంబర్ మీకు ఏం కావాలంటే 8080. ప్రస్తుతానికి 8080 అంటే నెక్స్ట్ మనం ఇంకొక ఏదైనా పోర్ట్ నెంబర్ అప్డేట్ చేయాలంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను మీకు. సో 8080 పోర్ట్ నెంబరు సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి సేమ్ ప్రియారిటీ 100. సో ఐపీ రేంజ్ సోర్స్ రేంజ్ చూసారా, సోర్స్ ఐపీ రేంజ్ ఇక్కడ కూడా సోర్స్ ఐపీ రేంజ్ 000.0 అంటే మీరు ఎనీ ఐపీ నుంచి అంటే మీరు అంటే ఇక్కడ మనం ఎవ్రీడే స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకు కాన్ఫిగర్ చేయట్లేదు అనమాట. ఇక్కడ ఈ విఎం అని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేయడం అండి అంతే. ఈ ప్రియారిటీ అది ఆల్రెడీ సేవ్ ఉంది, సేవ్లో ఉంది. మీరు కావాలంటే కొత్త కూడా క్రియేట్ చేసుకోవచ్చండి మనం ఫైర్ వాల్. క్రియేట్ ఫైర్ వాల్ రూల్ అని చెప్పేసి కాకపోతే ఇవన్నీ మీరు అక్కడ యాడ్ చేసుకుంటారు రావాలి బై డిఫాల్ట్ అంతే. సో జస్ట్ నేను ప్రియారిటీ నెంబర్ చేంజ్ చేసా, నాకు కావాల్సిన ప్రోటోకాల్స్ టీసీపీ సెలెక్ట్ చేసుకుని అక్కడ 8080 ఇచ్చింది. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఉంటాయి. చూడండి ఇదిగో ప్రియారిటీ నెంబర్ ఇచ్చాను. అంటే లో ప్రియారిటీ లో నెంబర్ హై ప్రియారిటీ అనమాట. నేను డాక్యుమెంట్ చేసినప్పుడు 103 ఇప్పుడు 101లో ఉంది. చూడండి స్పెసిఫై టార్గెట్ నేమ్ టార్గెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐపీ రేంజ్ వచ్చేసి సేమ్ ఐపీ 000 వచ్చుతాం. సో నెక్స్ట్ వచ్చేసి టీసీపీ దగ్గర 8080 యాడ్ చేస్తారన్నమాట. టీసీపీ 8080 సేవ్ చేయండి. సేవ్ చేసాక ఇప్పుడు మనం 8080 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేస్తాం అనమాట. సో ఎనేబుల్ చేసేసినప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చేస్తే ఇప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఇన్స్టాల్ చేసిన దాన్ని త్రూ బ్రౌజర్ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. త్రూ బ్రౌజర్ మనం యాక్సెస్ చేయొచ్చు. సో అందరూ ఒక సెంటోఎస్ 7 ఒక ఇమేజ్ ఆల్రెడీ అందరూ ఇదే యూజ్ చేస్తుంటే నో ఇష్యూ అండి. 8లో కూడా చేయొచ్చు. కాకపోతే 8కి అయితే కనుక కొన్ని స్టెప్స్ మారుతాయి అనమాట. సో సెంటోఎస్ 7 అయితే ఎలా చేస్తాం. సో సెంటోఎస్ 7 ఒకటి తీసుకోండి. ఆల్రెడీ ఉబుంటూ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ మనకి జావా ఉండాలండి.
సర్వర్కి లాగిన్ అవుతాను. జావా ఉందో చెక్ చేస్తాను అండి. సో అలా మీకు జావా అని కొట్టినప్పుడు మీకు అవుట్పుట్ వస్తే సో అక్కడ ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసినట్టు మనం చేసాం, మ్యావెన్ ఇన్స్టాల్ చేసాం కదండి. సో జావా సి అంటే జేఆర్ఈ ఇన్స్టాల్ చేసినట్టు అన్నమాట. క్లియర్. రెండు ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎం ఇన్స్టాలేషన్ జావా జేడీకే అది అయిపోయిందండి. తర్వాత డబ్ల్యూగెట్ వై అసలు ఆల్రెడీ డబ్ల్యూగెట్ కూడా నేను ఇన్స్టాల్ చేస్తాను లాస్ట్ టైం. నథింగ్ అని వస్తుంది. నథింగ్ టు అప్డేట్ ఆల్రెడీ చేస్తాను కాబట్టి. ఇప్పుడు సేమ్ మ్యావెన్కి మీరు ఎలా చెక్ డబ్ల్యూగెట్ చేసి సంథింగ్ మీకు కావాల్సిన డౌన్లోడ్ చేసుకున్నారు. సో అలాగే జెన్కిన్స్కి బ్లైండ్కి స్టెప్స్ ఫాలో అయిపోయిన చాలు అంతే ఇన్స్టాలేషన్కి. రియల్ టైంలో రేర్ అండి ఇన్స్టాలేషన్ మనకి ఛాన్స్ ఉండదు, రేర్ అనమాట. జెన్కిన్స్ ఉన్నాం. ఒకసారి వెయిట్ చేయండి. చేస్తున్నా. Opening Jenkins are nothing to do. ఇటండి ఏదో ఇష్యూ వచ్చింది డౌన్లోడ్ అవ్వట్లేదు. నేను క్రియేట్ చేసిన విఎం ఏదో అసలు
చెక్ చేస్తున్నా అండి, అది ఎర్రర్ వస్తుంది, ప్యాకేజ్ లేదని. For the package.io certificate issued by the expert to connect to the package. అప్డేట్ ఏంటని చెప్తాను, ఒకసారి చెక్ చేస్తాను. ఇన్స్టాలేషన్ అయిందండి. ఇష్యూ ఏంటంటే ఏదో సర్టిఫికేట్ ఇష్యూ ఉందంట. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చూడండి, ఆ కమాండ్ నేను ఏదో ఎగ్జిక్యూట్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక సినారియో చెప్పుకున్నప్పుడు ఎవరో మీకు స్క్రీన్ షేర్లో కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారు, మీకు తెలియదంటే కనుక మనం ఆ కమాండ్ ఎలా తెలుసుకోవాలి? హిస్టరీ అంటే మొత్తం అంత కమాండ్స్, పైప్ గ్రెప్ wget. సో బై wget తో ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్సే డిస్ప్లే చేయమంటాం అనమాట. సో చూడండి, ఇప్పటి వరకు wget యూజ్ చేసాం అనుకున్నాను. సో ఎక్స్ట్రా ఏంటంటే ఈ రోజు చేసింది ఇది. ఇక్కడ వరకు ఇచ్చండి. లాస్ట్ లో నేను నో చెక్ సర్టిఫికేట్ అండి, సర్టిఫికేట్ చెక్ చేయకుండా ఇది ఇన్స్టాల్ చేయమన్నాండి. సో సర్వర్ రిలేటెడ్ ఇష్యూ ఇది ఫస్ట్ టైమే వచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి మీకు మామూలుగా స్టెప్స్తో ట్రై చేయండి మీరు, లేదంటే కానీ అప్పుడు ఇది ట్రై చేయండి, ఐఫన్ నో సర్టిఫికేట్ అని. అదర్వైజ్ నాట్ అన్ ఇష్యూ, ఇది వర్క్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ పెడతాను, డాక్యుమెంట్లో అప్డేట్ చేయట్లేదండి. సో మీకు కూడా ఎర్రర్ వస్తే కనుక ఇది తీసుకోండి అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ నేను ఏం చేశాను అంటే, నేను ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ చేశానో మీరు అందరికి తెలియదు కాబట్టి హిస్టరీ కమాండ్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి అనమాట. పైప్ గ్రెప్ యూజ్ చేస్తున్నాను, నాకు కావాల్సిన వర్డ్ ఏంటంటే గెట్. అంటే ఈ హిస్టరీ 1010 కమాండ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మనం చెక్ చేసి. ఈ 1010లో నాకు కావాల్సింది ఏంటంటే బిఫోర్ నేను క్రియేట్ చేసిన wget కమాండ్ కావాలన్నమాట. సో గ్రెప్ wget అన్న అంటే wget ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి కమాండ్ వస్తుంది. చూడండి, అసలు జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేస్తుంది? ps-ef పైప్ గ్రెప్ జెన్కిన్స్.
ఇలా వస్తుంది. సో వీటిలో పోర్ట్ నెంబర్స్ అనమాట. అంటే ఏ పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుందంటే పిఐడి ప్రాసెస్ ఐడి మీద రన్ అవుతుంది. పోర్ట్ నెంబర్ కాదు, ప్రాసెస్ ఐడి. ఈ ప్రాసెస్ ఐడి మీద రన్ అవుతుంది. 1507 మీద జెన్కిన్స్ రన్ అవుతుందండి. సో జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ చూడండి, ఇక్కడ జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ వచ్చి స్వార్లిబ్ జెన్కిన్స్ అనమాట. ఈ ప్లేస్ లో ఇన్స్టాల్ అయింది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే కనుక ఆల్రెడీ రన్ అవుతుందండి. పిఎస్ఎఫ్ని పైప్కప్ జావా అని చూస్తే నెక్స్ట్ ఏంటంటే హెచ్డిటిపి ఐపీ అడ్రస్ 8080. సో ఇలా వస్తుందండి మీకు మీ అందరికి పేజ్. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇలా మీ అందరికి రావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫైర్ వాల్లో 8080 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలన్నమాట. 8080 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేస్తేనే మీరు ఫైర్ వాల్ 8080 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేస్తేనే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. సో 8080 ఎనేబుల్ ఉంటేనే, అంటే బై డిఫాల్ట్ జెన్కిన్స్ అన్నది సిఐసిడి టూల్ 8080 పోర్ట్ నెంబర్ వర్క్ అవుతుంది. దాన్ని మీరు యాక్సెస్ చేయాలంటే కనుక మీకు కావాల్సిన 8080 పోర్ట్ నెంబర్ ఇక్కడ ఎనేబుల్ చేయాలి ఫైర్ వాల్ టూల్లో. సో అప్పుడు మీకు ఈ పేజ్ ఇలా వస్తుంది. సో పేజ్ వచ్చాక చూడండి, ఇది కాపీ చేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ కావాలన్నమాట. ప్యాట్ అంటారు, ఇది పాస్వర్డ్ అండి. సో ఇందులో నెక్స్ట్ కస్టమైజ్ జెన్కిన్స్ అని ఉంటుంది. మీరు ఈ స్క్రీన్ షాట్ లేదండి అందులో. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ప్లగిన్ సజెస్టెడ్ ప్లగిన్స్ అనమాట. సజెస్టెడ్ ప్లగిన్స్ ఏమున్నాయో వాటిని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. బై డిఫాల్ట్ అది క్రియేట్ అయిందో మనం ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. సో ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అన్ని ఏదైతే సజెస్టెడ్ ప్లగిన్స్ ఉన్నాయో అన్ని ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ చేస్తుంది. సో మీన్వైల్ డాక్యుమెంట్లో అది అప్డేట్ చేస్తాను. సో కొంతమందికి ఇక్కడ ఫెయిల్ అవుతుందండి. సో మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉన్న కూడా వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. డోంట్ వరీ అండి. అలా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ జెన్కిన్స్ ఓపెన్ చేయండి, అక్కడ క్లిక్ చేయండి. అంటే సజెస్టెడ్ ప్లగిన్స్, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఈ సజెస్టెడ్ ప్లగిన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు ఇక్కడ చూస్తారు. గిట్ ఉంది, యాంట్ ఉంది, మ్యావన్, ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేస్తామండి మన ఈ బ్రౌజర్లో. సో దాన్ని యూజ్ చేసేందుకు ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ కూడా సజెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోమని. సో ఓకే చెప్పాం. సో యూజర్ నేమ్ క్రియేట్ చేయమంటుందండి. SN4R ఇచ్చా. ఇవన్నీ సేమ్ ఇస్తున్నానండి. మీరు నచ్చిన నెంబర్ ఇచ్చుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, అడ్మినిస్ట్రేషన్ యూజర్ని సో యూఆర్ఎల్ జెన్కిన్స్ యూఆర్ఎల్ చూడండి, ఇది యూఆర్ఎల్ అనమాట. జెన్కిన్స్ యూఆర్ఎల్ అనమాట. సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో ఇంక నేను ఈ విజార్డ్స్ ఏం పెట్టలేదండి. జస్ట్ మీరు ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ కూడా చూడండి. ఇది పేజ్ అనమాట, జెన్కిన్స్ పేజ్. సో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు వరకు మనం అక్కడ
ఏం చేసినయి అన్నీ కూడా ఇక్కడ చేస్తామండి ఈ రోజు నుంచి. ఇంకా మనం విఎంలోకెళ్ళి లేదంటే గిట్ ల్యాబ్‌లోకెళ్ళి చెకౌట్ చేసుకునేదన్నీ అవన్నీ కూడా ఇక్కడ చేస్తాం అనమాట. ఈ ఈ టూల్ ద్వారా. ఇన్‌స్టాలేషన్ ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక చెప్పండి. జస్ట్ ఒక విఎం తీసుకోండి. ఫస్ట్ మీరు జావా ఇన్‌స్టాల్ చేయాలి. సో, బ్లైండ్‌గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ గనక సర్టిఫికేట్ ఇష్యూ వస్తే జస్ట్ నో ఐఫన్ సర్టిఫికేట్ అని చెప్పి మీకు నేను చార్ట్‌లో పింగ్ చేసిన ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రన్ చేయండి సరిపోతుంది. సో, ఇప్పుడు విఎంకి లాగిన్ అయ్యి అక్కడ వచ్చి మీరు అడ్మిన్ పాస్వర్డ్ తీసుకొని పేస్ట్ చేయండి. తర్వాత ఇన్‌స్టాల్ సజెస్టెడ్ ప్లగ్గిన్స్ అని ట్రై చేయండి. సో, అందరూ ఒక ట్రై చేస్తారండి. ఇట్స్ మాక్సిమం ఆఫ్ 10 మినిట్స్ పడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేసి ట్రై చేయండి. అంటే ఇంకొకరు ఎవరైనా చూస్తారన్నమాట. ఓకే. ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేసి ట్రై చేయండి. ఓకే. ఓకే. 2 మినిట్స్ నేను ఈలోపు ట్రై చేస్తా ఉండండి. నేను వస్తున్నా. ఇది పైన స్టార్ట్ చేయండి. ప్రియారిటీ. నెక్స్ట్ ఉంచండి పర్వాలేదు. ఎలా వాళ్ళు కదా అంతే. టీసీబీ 8080 సేవ్ ఇట్. ఈ 8080 ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ చేశారు కదండి ఫైర్వాల్. మీరు ఇంకొక సర్వర్ గనక క్రియేట్ చేసి మీరు అక్కడ కూడా ఇంకా 8080 ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, వేరే సర్వర్ క్రియేట్ చేసి జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఆల్రెడీ 8080 ఇక్కడ ఒక ఫైర్వాల్ రూల్ ఎనేబుల్ చేశారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు అక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట దీన్ని. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఆ స్టెప్స్ పింగ్ చేస్తాను మీకు. స్టెప్స్ మీకు చార్ట్‌లో పింగ్ చేశాను. ఓకే.
ఫస్ట్ జావా ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేయండి. జావా. జావా సి. సో యూ ఆర్ గుడ్ టు ప్రొసీడ్ విత్ ద జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్. సో ఆ స్టెప్స్ తీసుకోండి. నోట్‌ప్యాడ్‌లో కాపీ చేసుకోండి. అక్కడి నుంచి అన్నీ తీసుకోండి అక్కడి నుంచి. నోట్‌ప్యాడ్ ప్లస్ యూజ్ చేయండి. ఈజీగా ఉంటుంది మీకు. మనం సేవ్ చేయక్కర్లేదన్నమాట. అన్‌సేవ్డ్ ఫైల్స్ కూడా అలా ఉంచేయచ్చు మీరు. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ చూసారా మీకు కూడా అదే ఇష్యూ వస్తుంది. ఇది మేబీ అప్డేట్ ఫ్రమ్ జీసీపీలో వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే కమాండ్కి -నో చెక్ అని చూసారు. -నో చెక్ సర్టిఫికేట్ అది యాడ్ చేయండి సరిపోతుంది అంతే. సో ఇది కాపీ చేయండి చెప్తాను. అది వద్దు అది వదిలేయండి చెప్తాను. కాపీ చేస్తారు అది కంట్రోల్-C అది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు అప్ యారో ప్రెస్ చేయండి. స్పేస్ ఇచ్చి కంట్రోల్-V ఎంటర్. సో ఇది ఇలా వస్తుంది మీకు అవుట్పుట్ 100% డౌన్లోడ్ అయినట్టు అనమాట. నెక్స్ట్ కమాండ్ చూడండి. ఆల్ ట్యాబ్ యూజ్ చేయండి. ఆల్ ట్యాబ్ మీరు అలా మినిమైజ్ చేయకుండా ఆల్ ట్యాబ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా బిఫోర్ మీరు ఏదైతే క్లోజ్ చేస్తారో అది ఓపెన్ అవుతుంది అనమాట. సూడో ఆర్పిఎం ఉంది కదా, కంట్రోల్-C ఆల్ ట్యాబ్ యూజ్ చేయండి. ఆల్ట్ ట్యాబ్ కంట్రోల్-V ఎంటర్. ఆల్ ట్యాబ్ మళ్ళీ సెకండ్ ఇన్‌స్టాల్ చేయండి. కంట్రోల్-C ఆల్ ట్యాబ్ కంట్రోల్-V ఈ చేయండి. మనం ఎస్ అని అడుగుద్ది. ఎస్ వై ఎంటర్. ఆల్ ట్యాబ్ ఆల్ ట్యాబ్ నెక్స్ట్ ఆల్ ట్యాబ్. సో నెక్స్ట్ ఆ కమాండ్ PS-EF pipecrep Jenkins. సో ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైతే PS-EF pipecrep ఆ పక్కన మీరు ఏ టూల్ నేమ్ ఇస్తే ఆ టూల్ రన్ అవుతుందో ఏదో మనకు చూపిస్తుందండి. అంటే ఏ పోర్ట్ నెంబర్ ఏ PID మీద రన్ అవుతుందో ప్రాసెస్ ఐడి. సో ప్రాసెస్ ఐడి గురించి మాట్లాడుకున్నప్పుడు చూసారా నా దాంట్లో 1567 ఉంటుంది, దాంట్లో 1423 అని ఉందన్నమాట. సో మీరు ఇది డైరెక్ట్ స్టాప్ చేయక్కర్లేకుండా kill-9 స్పేస్ 1423 ఇస్తే కనుక ఇది ఆటోమేటిక్గా కిల్ చేస్తుంది అనమాట. స్టాప్ అయిపోద్ది. ఈ ప్రాసెస్ ఐడిని కిల్ చేస్తే ఆటోమేటిక్గా Jenkins స్టాప్ అయిపోద్ది అనమాట. సో కిల్ గురించి చెప్పినప్పుడు చెప్తాండి. కిల్ కమాండ్ kill-9 kill-3 మీకు చెప్పాలి. నెక్స్ట్ కమాండ్కి వెళ్ళండి. సార్ ఇప్పుడు ఓకే ఇంకా అది వదిలేయండి. మీరు IP అడ్రస్ తీసుకోండి. డాక్యుమెంట్ పని లేదు. కాపీ IP అడ్రస్ బ్రౌజర్లోని కంట్రోల్-V :8080 ఎంటర్.
సో ఇక్కడ ఆ పై కామెంట్ అంతా కాపీ చేయండి వేర్లిబ్ అని. సో జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ చూడండి, వేర్లిబ్ జెన్కిన్స్ లో సీక్రెట్స్ తో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అక్కడ ఉందన్నమాట. సీక్రెట్స్ అని ఉంది, సీక్రెట్స్ అని ఒక డైరెక్టరీలో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అక్కడ ఉందన్నమాట పాస్వర్డ్. కాపీ చేశారు కదా. ఇప్పుడు విఎంకి వెళ్ళండి, ఆల్ ట్యాబ్ ఇచ్చింది విఎం వచ్చేంత వరకు, కంట్రోల్ వి ఎంటర్, కంట్రోల్ ఏ కొట్టండి, కంట్రోల్ ఏ, అప్ యారో కంట్రోల్ ఏ, సిడి స్పేస్ సారీ క్యాట్ అప్ యారో కంట్రోల్ ఏ క్యాట్, కంట్రోల్ ఏ కడితే మీకు కర్సర్ స్టార్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎంటర్, కాపీ చేయండి అది, డబుల్ క్లిక్ చేయండి సార్. సో షార్ట్ కట్ అండ్ డబుల్ క్లిక్, దట్స్ ఇట్. ఇక్కడ కదా అక్కడికి వచ్చేసేయండి బ్రౌజర్కి. ఆ పాస్వర్డ్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతా ఉంటుంది. ఇంకా మనం ఒకసారి ఇంకా ఇది మళ్ళీ యూజ్ చేయండి అడ్మిన్ పాస్వర్డ్ తర్వాత. నెవర్ ఓకే. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. ఇక్కడ చూడండి గిట్ ఉంది, గ్రాడల్ ఉంది. సో మినిమం ఏదైతే సజెస్టెడ్ ప్లగిన్స్ ఉంటాయో అన్ని ఇన్స్టాల్ చేస్తుంది అన్నమాట ఇవన్నీ. సో కొన్ని ఈ ప్లగిన్స్ ఇక్కడ లేని ప్లగిన్స్ మనకి కావాల్సిన ప్లగిన్స్ కొన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే అది ఎలా ఇన్స్టాల్ చేస్తాం మనం నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ క్లాస్లో చూద్దరికండి. సో ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తుంది కదా, మనం ఇన్స్టాల్ చేస్తాం మనకు కావాల్సినవి అన్నమాట కొన్ని. ఎవరు టైం వేస్ట్ అనుకోకుండా ఇంత రెండోసారి చూపించినందుకు. ప్రీవియస్ క్లాస్లో అన్ని ఎర్రర్స్ వచ్చాయి అనమాట చాలా మందికి. ఇక్కడ ఈ ప్లగిన్స్ దగ్గర ఫెయిల్ అయ్యేది. సో ఇక్కడ ఫెయిల్ అయిందంటే మ్యాక్సిమం మీ దగ్గర ఇంటర్నెట్ ఇష్యూ వచ్చాయన్నమాట. అంటే ఏదైనా ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నప్పుడు ఈ ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేయలేక ఫెయిల్ అవుతుంది. అందుకే రెండోసారి చేసి చూపిస్తాను. సత్య బ్రో, డౌట్ చెప్పండి బ్రో. ఇది ఇందాక పోర్ట్ నెంబర్ ఓన్లీ 8080 వేస్తే సరిపోతుందా, లేకపోతే జెన్కిన్స్ కి 8080 కావాలి బ్రో? అంటే ఇనిషియల్ గా తను 80 తను ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉన్న దాన్ని ఎడిట్ చేసింది. ఆ ఎడిట్ చేసిన దాన్ని డిస్టర్బ్ చేయకుండా తనకి కావాల్సిందని యాడ్ చేసుకుంది అనమాట. మీరు కూడా అంతే. ఒక పని చేయండి బ్రో, ఒక ఫైర్వాల్ రూల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో సేమ్ కాన్ఫిగరేషన్ అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు డాక్యుమెంట్ లో సేమ్ నేమ్ పెడతాను, అవే నేమ్స్ మీరు ఇచ్చుకుంటే వెళ్తే సరిపోతుంది అన్నమాట. ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ మనము రూట్ లోనే ఉన్నాం కదా, అంటే సూపర్వైజర్ మోడ్ లో ఉన్నాము. ఓకే. సో మనము ఇప్పుడు మీరు ఏవైతే కమాండ్స్ ఇచ్చారు దానికి ముందు సుడో ఉంది కదా, సుడో ఇవ్వకపోయినా కూడా ఆల్రెడీ సూపర్వైజర్. సో సూడో అనేది ఎందుకంటే నేను బై డిఫాల్ట్ YSN4RE తో యూజర్ తో చేస్తుంటే సూడో యూజ్ అవుద్ది కదా అని పెట్టాను. yes bro, sure, thank you. ఓకే, వెల్కమ్. సేవ్ అనుకోండి. క్లోజ్. నెవర్ చేయండి. సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ Jenkins. దట్స్ ఇట్ అండి, నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆ స్క్రీన్ షేర్ అయిందండి? yes bro,
ఓకే బ్రో. సో ఇలా మనం దాన్ని ఇన్‌స్టాల్ చేస్తాం బ్రో. CHCD టూల్‌ని. నెక్స్ట్ ఏంటంటే సో మీరు ఏది చెయ్యాలన్నా ఆ టూల్‌కి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మనం చెప్పాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మావెన్ వర్క్ అవ్వాలన్నా, ఈ గిట్ వర్క్ అవ్వాలన్నా సో ఆ లొకేషన్ చెప్పాలి. ఈ జెన్కిన్స్ టూల్‌కి లొకేషన్ చెప్పాలన్నమాట. జావా ఎక్కడుందో మీరు దానికి చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ గిట్ ఎక్కడుందో చెప్పాలి. మావెన్ ఎక్కడుందో చెప్పాలి. యాంట్ ఎక్కడుందో చెప్పాలి. ఇలా దానికి తెలిస్తే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ మనం దీనికి కాన్ఫిగర్ చేయగలిగితే ఇప్పుడు సో ఇంకా ఆటోమేటిక్‌గా ఆ ఫైల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం సర్వర్‌లోకెళ్ళి క్లియర్. మావెన్ -f వెర్షన్ అంటే నాకు మావెన్ వస్తుంది. మావెన్ ఎక్కడి నుంచి వస్తుందంటే user/maven నుంచి వస్తుంది. సో మనం ఆల్రెడీ సర్వర్‌లో ఉన్నాం. కానీ ఈ సర్వర్‌లో నేను చెక్ చేసుకున్నాం. కానీ సర్వర్‌లో ఒక టూల్ ఉంది. ఆ టూల్ వర్క్ చేయాలంటే గనుక ఆ టూల్‌కి ఇది ఎక్కడుందో మనం దానికి ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. సో మావెన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మావెన్ కమాండ్ నేను ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తే గనుక ఆ కమాండ్ తీసుకెళ్ళి మావెన్ షేర్ మావెన్‌లో బిన్‌లో ఎగ్జిక్యూట్ చేయమని దానికి అర్థమయ్యేలా మనం కాన్ఫిగర్ చేస్తాం ఫస్ట్. అంటే టూల్స్ అన్నిటికి కాన్ఫిగర్ చేస్తా ఉంటాం. మన దగ్గర ఏమున్నాయండి జావా ఉంది, మావెన్ ఉంది, యాంట్ ఉంది, గిట్ ఉంది. ఇవన్నీ మనకు కావాలి. జావా మావెన్ కమాండ్స్ రన్ అవ్వడానికి జావా కావాలి. యాంట్‌కి సో నెక్స్ట్ గిట్ చూడండి మీరు కోడ్ చెక్అవుట్ చేసుకోవాలంటే గిట్ కావాలి. సో ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిట్ క్లోన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ గిట్ ఇన్‌స్టాల్ చేసాం కదండీ గిట్ క్లోన్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ గిట్ క్లోన్ అనే కమాండ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయమన్నమాట. ఇంకో ఆటోమేటిక్‌గా ఇదే చేస్తది. ఇది క్లోన్ చేసుకోవడానికి గిట్ ఎక్కడుందో దీన్ని కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే యాస్ ఏ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కెన్ సీ మేనేజ్ జెన్కిన్స్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అనే ఆప్షన్ కనిపించిందంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అన్నమాట ఈ జెన్కిన్స్‌కి అన్నమాట. రియల్ టైమ్‌లో ఓన్లీ మనకి డెవాప్స్ టీమ్‌కి ఉంటుందండి మేనేజ్ జెన్కిన్స్. సో అందులో మేనేజ్ జెన్కిన్స్ కూడా అందరు డెవాప్స్ టీమ్స్‌కి ఉండవండి. అందరు రోల్స్ బట్టి ఉంటారన్నమాట. సీనియర్స్‌కి ఉంటే జూనియర్స్‌కి అయితే మేనేజ్ జెన్కిన్స్ ఉండవన్నమాట. సో మేనేజ్ జెన్కిన్స్ ఉన్నప్పుడు బై మిస్టేక్ మీకు అన్ని యాక్సెస్‌లు ఉంటాయి. యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నమాట. సో అదే మనం వీటికి యాక్సెస్ ఇస్తామండి అదర్స్‌కి. లాస్ట్ క్లాస్‌లోనే చూపిస్తాను జెన్కిన్స్ అథెంటికేషన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్‌కి మనం యాక్సెస్ ఇస్తే తనకి ఏ యాక్సెస్‌లు ఇవ్వాలి ఈ సర్వర్‌లో అనేది మనం చూస్తాం అన్నమాట. సో మేనేజ్ జెన్కిన్స్ అన్నమాట. చూడండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడతో అయిపోయిందండి మనకి జెన్కిన్స్ అయిపోయాక మీకు ఇలాంటి పేజ్ వస్తుందన్నమాట. మీకు అర్థం అవటం కోసం. సో నెక్స్ట్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ చేయాలండి మనం. అంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న టూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ జెన్కిన్స్‌కి అప్డేట్ ఇస్తాం అన్నమాట. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కెన్ హ్యావ్ మేనేజ్ జెన్కిన్స్ ఆప్షన్ ఇన్ ద జెన్కిన్స్ హోమ్ పేజ్ అన్నమాట. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాలండి. కాన్ఫిగరేషన్ ఎలా చేస్తామంటే మేనేజ్ జెన్కిన్స్‌లోకి వెళ్ళి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. చూడండి మేనేజ్ జెన్కిన్స్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. సో లేదంటే ఇక్కడ చూడండి మేనేజ్ జెన్కిన్స్, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎయిదర్ మీరు డైరెక్ట్ మేనేజ్ జెన్కిన్స్ క్లిక్ చేయొచ్చు, లేదంటే డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ విజార్డ్ వస్తే చూడండి ఇలా మేనేజ్ జెన్కిన్స్‌కి మీరు చెక్ చేస్తే ఇక్కడ ఏ ఆప్షన్‌లో అన్నీ చూపిస్తుంది అనమాట. సో క్లిక్ ఆన్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి జేడీకే, గిట్, గ్రాడల్, యాంట్, మావెన్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ అది ఇన్స్టాల్ చేస్తుంది. మనం ఏం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన సర్వర్‌లో జావా ఎక్కడుందో దీనికి అప్డేట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మీరు అన్‌చెక్ చేయండి. ఇన్‌స్టాల్ ఆటోమేటికల్లీ అనేది అన్‌చెక్ చేయాలి. ఇన్‌స్టాల్ ఆటోమేటికల్లీ అనేది అన్‌చెక్ చేయండి. సో ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. జావా నేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు జావా ఎక్కడుందో దీనికి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట.
సో జావా ఎక్కడ ఉందో ఇప్పుడు మనం చూడండి, మనం లాస్ట్ టైం 2 కమాండ్స్ వదిలేసాం కండి, విచ్ వేర్ అనేది వేర్ ఈజ్ జావా. సో ఈ ప్లేసెస్ లో ఉందని చూపిస్తున్నాను. సో ఇప్పుడు దానికి విచ్ జావా అని కొట్టండి. సో బిన్ జావా అని చూపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డాక్యుమెంట్ లో పెట్టండి. విచ్ జావా అని కొట్టండి, మీకు ఒక అవుట్పుట్ వస్తుంది. సేమ్ ఇవే కమాండ్. సో ఎల్ఎస్ఎఫ్ అని ఎల్ఎన్ అని చెప్పి ఎల్ఎస్ఎఫ్ అని ఎల్ఎన్ ఇది తీసుకోండి. డబుల్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది, కంట్రోల్ వి పేస్ట్ అవుతుంది. సో మీకు కంట్రోల్ వి అన్న ఆప్షన్ రియల్ టైం మనం ఫిజికల్ సర్వర్స్కి ఎలా ఉంటాయంటే డబుల్ క్లిక్ అయితే కాపీ, రైట్ క్లిక్ వచ్చేసి పేస్ట్ అనమాట ఆటోమేటిక్. ఇక్కడ మన కంట్రోల్ సి కూడా యూజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఇది అవుట్పుట్ ఇచ్చింది. మళ్ళీ సేమ్ ఎల్ఎస్ఎఫ్ అని ఎల్ఎన్ తీసుకోండి, కంట్రోల్ వి. సో చూడండి ఇప్పుడు LSFNLN alternatives. సో ఇది LSFNL ETC alternatives జావా అంటే ఫస్ట్ వచ్చిన అవుట్పుట్ లాస్ట్ ఇస్తే నాకు ఇది ఇచ్చిందండి. సో ఇది ఎక్కడ అంటే యూజర్ బ్యాచ్ ఇక్కడ వరకు ఉందని చూపిస్తుంది. అది ఓపెన్ జేడీకి వర్క్ తీసుకున్నా. సో అంటే ఈ ప్లేస్ లో ఉందని చూపిస్తుంది. ఇప్పుడు PWD ఉందండి, బిన్ జావా లొకేషన్ అనమాట. ఇక్కడ జేఆర్ఈ ఉందండి, చూడండి ఇక్కడ సిడి జేఆర్ఈలో బిన్ ఉంటుంది అనమాట. ఈ పాత్ తీసుకోరండి మీరు. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ అందరికి ఇక్కడ ఉంటుందండి. సేమ్ చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ అప్డేట్ ఇచ్చాను. జస్ట్ ఇక్కడికి వెళ్ళి సో ఇప్పుడు ఒక జావా చేసేయండి, సేవ్ చేస్తాను జస్ట్ మామూలుగా మీకోసం. సేమ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ నాకు గిట్ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి. గిట్ అని ఇచ్చింది. గిట్ పాత ఎగ్జిక్యూటివ్ పార్ట్ అనమాట. వేర్ ఈస్ గిట్ అనాలి. బిన్ గిట్ ఉందండి, యూజర్ బిన్ గిట్ ఉంది అనమాట. ఇది సిడి స్లాష్ వేరే జావా ఇది తీసుకోండి, యూజర్ బిన్ గిట్ జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మన కాన్ఫిగరేషన్ రాంగ్ ఇస్తే అక్కడ వర్క్ అవ్వండి అంతే. ఇప్పుడు చూద్దాం మనం కరెక్ట్ కాదన్నది. వేర్ ఇస్ అండ్ యూజర్ బిన్ అండ్ సో కంట్రోల్స్ యూజర్ షేర్ అండ్ బిన్ పాత్, బిన్ ఉన్న పాత్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ బిన్ అంటే ఇది కరెక్ట్ పాత్. యాంట్ నేమ్ ఇస్తాను అండి, యాంట్ అని. ఇన్స్టాల్ ఆటోమేటికల్ అని తీసేస్తాను. సో మీరు ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేయమని చేస్తుంది అనమాట అది. సో మనకి నేను చేస్తాను. సో యాడ్ మ్యామ్ ఇన్స్టాల్ ఆటోమేటికల్ అని తీసేయండి. ఇక్కడ చూడండి యూజర్ షేర్ మ్యాన్యువల్ ఉంది. కంట్రోల్ బిన్ ఉంది చూసారా, MBN
నేను 3.0.5 అని ఒకటి ఇచ్చానండి. సో దాని ఆ పాత ఎక్కడ ఉందో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ట్ టైం మనం Maven 2 టైప్స్ ఇన్స్టాల్ చేసాం. ఒకటి ఇన్స్టాల్, అయితే ఇది తో చేసిందండి. సో నేను ఇంకొక చోట చేశాను, cd/opt apache Maven. సో ఇక్కడ చూడండి బిన్ ఉంది. ఇది సేమ్ అనమాట pwd. సో ఇప్పుడు ఇది 3.8.1 అండి. సేమ్ నేను నా దగ్గర ఉన్న Maven నేను ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అది కూడా ఇస్తున్నాను చూడండి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లో. ఎందుకు ఇచ్చాను అన్నది మీకు తర్వాత చూపిస్తాను. Maven ఇన్స్టాలేషన్ ఆల్రెడీ ఒకటి ఇచ్చేసామండి, మళ్ళీ యాడ్ Maven కొడుతున్నా. ఇప్పుడు Maven -3.8.1 పాత వచ్చేసి సో మనం ఏం కాన్ఫిగర్ చేసామండి, జావా కాన్ఫిగర్ చేసాం, Maven కాన్ఫిగర్ చేసాం, యాంట్ కాన్ఫిగర్ చేసాం, గిట్ కాన్ఫిగర్ చేసాం. సో కాన్ఫిగరేషన్ టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేసాం. జావా చేసాం చూడండి, జావా ఎక్కడ ఉందో ఆ పాత ఇచ్చా. నెక్స్ట్ లైక్ దట్ యాంట్ గిట్ Maven యాడ్ చేయాలి. జస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి, చేసామండి, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక శాంపుల్ జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు చేయండి, నేను ఈ రోజు చేసిన దానికి ఎలా వర్క్ అవుతుందో మీరు చూద్దరు. జస్ట్ ఒక శాంపుల్ జాబ్ అంటే జాబ్ ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ ఐటమ్. ఇది ఎర్లియర్ ఎలా ఉండేదంటే న్యూ జాబ్ అని ఉండేది, చేంజెస్ వచ్చే కొద్ది న్యూ ఐటమ్ అయింది. సో జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిన ఏ వెర్షన్ మీరు చూడాలనుకుంటే అట్ ఎండ్కి వెళ్ళిపోయింది. అట్ ఎండ్లో ఉంటుంది జెన్కిన్స్ వెర్షన్ 2.30.1 అనమాట. ఈ వెర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ డాక్యుమెంట్లు ఉంటాయండి, డోంట్ వరీ. సో ఒక శాంపుల్ జాబ్ క్రియేట్ చేసిన. సో మీకు ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ వరకు ఉందండి డాక్యుమెంట్. జాబ్ 1 అని పెట్టా, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మనం ఈ ఫ్రీ స్టైల్, ఈ పైప్ లైన్, ఇవి రెండే చూస్తామండి. ఇవన్నీ రియల్ టైం యూజ్ చేయం. ఈ ఫోల్డర్ జాబ్స్ గురించి నేను చెప్తాను. అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ క్లయింట్ బట్టి ఉంటుందండి. అది ఎక్కువగా ఫ్రీ స్టైల్ జాబ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్ యూజ్ చేస్తాం. సో నీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని జస్ట్ ఒక శాంపుల్ జాబ్ చూపిస్తున్నా, అసలు మనం ఇచ్చిన కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉందో లేదో. సో గిట్ URL కావాలండి మనకి. ఈ September 29 అన్నది Maven ప్రాజెక్ట్ అండి. సో తీసుకుందండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా మీకు ఇది తీసుకోకపోతే. యాడ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తున్నా అండి. ఇక్కడ ఎలా యాడ్ చేయాలన్నమాట, యాడ్ జెన్కిన్స్ క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తున్నా. యూజర్ నేమ్ గిట్ క్రెడెన్షియల్స్ అండి. గిట్కి లాగిన్ అవి కాపీ చేసుకోవాలి కదా. ఐడి ఒకటి ఇస్తాను, గిట్ అని చెప్పేసి. డిస్క్రిప్షన్ వచ్చేసి గిట్ ల్యాబ్ క్రెడెన్షియల్స్ అని ఇస్తాను, యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ కూడా ఇస్తాను, చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపిస్తుందంటే మన కాన్ఫిగరేషన్ రాంగ్ చేసినట్టు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏ క్రెడెన్షియల్స్ ఇవ్వకపోయినా ఇది ఓన్లీ పబ్లిక్ ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ చేస్తుంది, కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ చేయలేదన్నమాట. సో నేను క్రెడెన్షియల్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, మాస్టర్ బ్రాంచ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అక్కడ బై డిఫాల్ట్ నేను మాస్టర్ ఒక శాంపుల్ జాబ్ చూపిస్తున్నాను అండి. ఇవన్నీ రేపటి నుంచి ఇవే చూస్తాం. సో మాస్టర్ కోడ్నే చెక్అవుట్ చేసుకోమని చెప్తున్నాను అండి. ఈ టూల్స్ వీటి గురించి అన్ని మీకు రేపు చూపిస్తాను. బిల్డ్లోకి వచ్చి ఇన్వోక్ టాప్ లెవెల్ Maven ఆర్గ్యుమెంట్స్ అని క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే అక్కడ Maven 2 టైప్స్ 2 కాన్ఫిగర్ చేసాను చూసారా, 3.05, 3.8.1. సో మన సిస్టంలో 2 చోట్ల Maven ఉంది.
సో మీరు ఎన్నైనా మీరు ఇలా మ్యావెన్‌ని చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంతో ఇన్‌స్టాల్ చేసిన దాంతో నేను చేస్తున్నాను. ఎంఈఎన్ పిఏసికేజీ కమాండబుల్ మ్యావెన్ ప్యాకేజ్ అని ఇస్తే చాలనుకుంటా. ఎంఈఎన్ ప్యాకేజ్ ఇస్తే చాలా ఒకసారి చూద్దాం. ప్యాకేజ్ ఉంది. సేవ్ చేస్తాను. సో ఇక్కడ బిల్ నౌ అని కొట్టండి. ఒక జాబ్ రన్ అవుద్ది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే అవుట్పుట్ ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఫెయిల్ అయింది. ప్యాకేజ్ ఇస్తే చాలు. డోంట్ వరీ, అన్నీ మీకు రేపు చూపిస్తాను. జస్ట్ గోల్ నేమ్ స్పెసిఫిక్ ప్యాకేజ్ బిల్. సో అక్కడ ప్యాకేజ్ నేమ్ ఇస్తే చూడండి, మ్యావెన్ కమాండ్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసిందంటే YSN4RE యూజర్ ఎవరితో స్టార్ట్ చేస్తుందో చూపిస్తాండి. గిట్లాబ్ కనెక్ట్ అవుతుందండి. గిట్లాబ్ కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే ఇచ్చారో మాస్టర్ నుంచి కోడ్ చెక్అవుట్ చేసుకుంటారు. చూడండి, మాస్టర్ నుంచి కోడ్ చెక్అవుట్ చేసుకుంటారు. మాస్టర్ నుంచి కోడ్ చెక్అవుట్ చేసుకుని ఫస్ట్ టైం జాబ్ రన్ చేసినప్పుడు మనకు కావాల్సిన అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. కానీ సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ రన్ చేయడానికి కావాల్సిన ప్రతిదీ కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది. మీరు స్టార్ట్ చేస్తే ప్రతిసారి తీసుకుంటుంది అన్నమాట సర్వర్. సో మనం ఇచ్చిన ప్యాకేజ్ ఏమైనా కదండి, ఇదిగో message.var. మీరు ఇక్కడ గిట్ ల్యాబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆటోమేటిక్గా మాస్టర్లో ఉన్నాం. జస్ట్ pom.xml ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏం రావాలి, మెసేజ్ రావాలి. మన ప్యాకేజింగ్ ఏంటంటే వేర్ message.var అని రావాలి. అవుట్పుట్ చూడండి, message.var అని వచ్చింది. సో చూడు, ఇది ఎక్కడ ఉంటుందంటే జాబ్ 1 వర్క్ స్పేస్ చూడండి, టార్గెట్. సో ఎక్కడికైతే కోడ్ చేసుకుందో అక్కడ ఉంటుంది అన్నమాట message.var. సో ఈ జాబ్ వరకు మీరు చూడొద్దు, అవసరం లేదులేండి. ఇక్కడ ఇంకొకటి డిఫరెన్స్ చూపించడం కోసం అన్నమాట. అంటే ఎందుకు మనం 2 ఇన్స్టాల్ చేశారండి. ఇప్పుడు చూడండి, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో మనం మ్యావెన్ డాక్లో నేను 3 టైప్స్ ఆఫ్ చూపించే కదండి. అలా మీరు ఎన్ని మ్యావెన్స్ అంటే రిక్వైర్మెంట్ బట్టి మ్యావెన్ 3.8 మీదే రన్ అవ్వాలనుకోండి కోడ్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా, ప్యాకేజ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, బిల్ నౌ కొడతాను. ఇది కూడా సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటుందండి, మ్యావెన్ ఎగ్జిక్యూటబుల్స్ అంటే నేను మాన్యువల్గా ఇన్స్టాల్ చేసిన చోట నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటాను అన్నమాట. ఇట్లా సేమ్ మీరు ఏమి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఓపీటీ అపాచీ మ్యావెన్ బిన్లో మ్యావెన్ ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మ్యావెన్ కమాండ్. సో దీనికి బిఫోర్ చూడండి, ప్రీవియస్ బిల్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, ప్రీవియస్ బిల్ ఇక్కడ చూడండి, యూజర్ షేర్ మ్యావెన్లో బిన్లో MVN ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేసింది. అంటే మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ బిన్ ఎగ్జిక్యూటబుల్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, యూజర్ బిన్ గిట్లో సో గిట్ క్లోన్ అన్న కమాండ్ యూజ్ చేసుకుని క్లోన్ చేసుకుంటుంది అనమాట. సో అలా మీరు కాన్ఫిగర్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకుంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. యాక్సెస్ రైట్ చేయండి. నేను మ్యాక్సిమం ఇప్పుడే రైట్ చేయండి. నేను మీకు యాక్సెస్ ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను.
యాక్సెస్ రిక్వెస్ట్ ఫర్ యాక్సెస్ కొట్టినప్పుడు ప్లీజ్ ఒక్కసారి కొట్టండి, ఒక్కొక్కరి 2 డేస్ 3 డేస్ వస్తున్నాయి. లింక్ షేర్ చేసండి, రిక్వెస్ట్కి యాక్సెస్ చేయండి, నేను యాక్సెస్ ఇస్తాను. ఇంక రేపు క్లాస్ లేదండి, మండే ఉంటుంది. మండే యాజ్ యూజువల్ సేమ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.